శుభాకాంక్షలు. అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవ్వడు గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడువని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అవసరం లేదు. మీరు అధికారంలో లేని ఈ 5 సంవత్సరాలు గూడూరు నియోజకవర్గానికి ఒక నరకం. పిలవగానే పలికే నాయకుడే కరువు. పదవిలో లేకున్నా నిత్యం జనం మధ్యలో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని వాటిపై పోరాటం చేస్తూ వెనకబడిన నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉన్నందుకు నీ రుణం తీర్చుకునేందుకు పడిగాపులు కాసి నేడు అత్యధిక మెజారిటీతో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన మా శ్రేయోభిలాషి, మాకు అత్యంత ఆప్తుడు గౌరవ డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను చెప్పేది ఒకటే, ఏ టీఎం గడి దగ్గర కూర్చున్నా, ఏ రథ దగ్గర కూర్చున్నా డిస్కషన్ జరగాల. ఈ ఊర్లో ఎవరి హయాంలో ఈ సిమెంట్ రోడ్డు వేశారు, ఈ ఊర్లో ఎవరి హయాంలో ఈ కాలువలు కట్టారు, ఈ ఊర్లో ఎవరి హయాంలో ఈ అంగన్వాడీ భవనం కట్టారు, ఈ ఊర్లో ఎవరి హయాంలో ఈ తుఫాన్ షెల్టర్ కట్టారు, ఈ ఊర్లో ఎవరి హయాంలో ఎల్ఈడి లైట్లు వేశారు అనేది కూడా మీరు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఈ ఊర్లో ఈ చెరువులు చేసింది ఎవరు అది కూడా చెప్పాలి, డిస్కస్ చేయాలా. ఎందుకంటే మనం చేసాం, మన ధైర్యం, మన దమ్ముంది, ధైర్యం చేశాం కాబట్టి జనాలతో మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరిని ఒప్పుకోవాల్సిందే, మనల్ని ఎవరు కూడా నువ్వు పని చేయడానికి సమస్య లేదు. మనల్ని ఏదన్నా ఊరికి పని చేసామంటే మనమే చేశాము. భవిష్యత్తులో గూడూరు ప్రజల కోరిక మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరును కలిపే విధంగా కృషి చేస్తారని, పేద, బడుగు, బలహీన వర్గాలకు మరింత సేవలందించడానికి ఓర్పు, ఎంతటి వారినైనా మెప్పించగల వాక్చాతుర్యం, పట్టుదల, శ్రమపడే తత్వం, అలుపెరగని పోరాట పటిమ మీ సొంతం. అందుకే గూడూరు నియోజకవర్గ ప్రజలు అందించారు మీకు ఈ ఘన విజయం. సునీల్ అన్న, ఇంతటి విజయానికి కారణమైన గూడూరు నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు, పెద్దలకు, జనసేన మరియు బీజేపీ అభిమానులకు, నాయకులకు కృతజ్ఞతలు. ఇంకా మరెన్నో ఉన్నత పదవులు మీరు అధిరోహించాలని కోరుకుంటూ నా కంఠంలో శ్వాస ఉన్నంత వరకు ఎల్లప్పుడూ నీ వెంట ఉండే మీ తమ్ముడు కొండా కాశీ. నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు.